మాకు సనాతనను ఎప్పుడు ఇట్లా ఇంజెక్ట్ చేసిన గిరీష్ అన్న లెఫ్ట్ భావజాలాలు ఉన్న కొంతమంది దగ్గరికి వెళ్ళి సన్న ఆతుల ధర్మం అని చెప్పని అంటారు. సన్న ఆతుల ధర్మం అన్న చూడన్న మన ధర్మం గురించి గిరీష్ అన్న వాడు ఎంత గలీజ్గా మాట్లాడిండు. ఫస్ట్ గిరీష్ అన్న వీడియో నేను చూసినప్పుడు అరే సనాతనం వ్యతిరేకించే కొంతమంది దుష్టులకు కరెక్ట్ మొగడు దొరికాడు అని చేతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్య రాను రాను రాజుగురం గాడిద అయినట్టు అన్న ఏ స్థాయికి దిగజారినంటే రావణ్ ప్రశ్న అలియాస్ జోసెఫ్ కూడా మద్దతు ఇచ్చే స్థాయికి ద రా వర్జన్ అని అంటారు. కంప్లీట్ అబ్సల్యూట్ గా ద రా వర్జన్. తన పేరే రావణ్. గిరీష్ ధర్మని ఈ పేరు పెద్దగా తెలవకపోవచ్చు. చిత్రగుప్త ఛానల్ మీ అందరికి ఐడియా వచ్చి ఉంటుంది. గత 2-3 సంవత్సరాల నుండి బాగా ప్రజల మధ్యలో ఉన్నాడు. మరీ ముఖ్యంగా సనాతన ధర్మానికి స్టాండ్ తీసుకొని హిందువులందరూ కూడా ఎత్తుకొని మరి ఈయనకు జేజేలు చెప్తుంటారు. ఇప్పుడు ఈ గిరీష్ అన్న దారి ఎటువైపు వెళ్తుంది, ఎవరికి మద్దతు ఇస్తుండు, ఈ ఎంటైర్ వీడియోలో గిరీష్ దారమోహన్ అన్న గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ గిరీష్ అన్న వీడియో నేను చూసినప్పుడు అరే సనాతనం వ్యతిరేకించే కొంతమంది దుష్టులకు కరెక్ట్ మొగడు దొరికాడు అని చూసిన ఫస్ట్ వీడియోకే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకున్నా. ఎందుకంటే అన్న వీడియో ఫస్ట్ నా దగ్గరికి రావాలని కోరుకునేంత అన్నకు అభిమాని. ఆయన నిజంగా క్రియాశీలక బీజేపీ కార్యకర్త అని నాకు తెలియదు. సనాతనకు స్టాండ్ తీసుకున్నాడు, మనం ఫాలో కావాలనుకున్నాం. తర్వాత వర్గ సమస్య ఏమొచ్చిందో తెలియదు. బండి సంజయ్ గారి అభిమానులు వచ్చి అన్నను పిచ్చ కొట్టిరు మనందరం చూసినాం. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మీ పార్టీ కోసం ఇంత కష్టపడుతుంటే అన్నను అట్లా కుక్కను కొట్టినట్టు ఎందుకు కొట్టిరని నేను బాధపడ్డా. ఆ తర్వాత కొంచెం బీజేపీకి వ్యతిరేకంగా ఆయన వీడియోలు చేయడం, మరీ పర్టికులర్ గా బండి సంజయ్ గారిని టార్గెట్ చేస్తూ ఆయన వీడియోలు చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో బీజేపీ నుంచి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు అన్నకు కుక్కకు వేసే బొక్కలాగా బండి బహిర దిశ వచ్చింది. దాని గురించి ఒక 10 రోజులు కాలక్షేపం చేసిండు. అన్న ఎవరైతే వ్యతిరేకిస్తున్నానో లెఫ్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జత కట్టిండు బండి సంజయ్ గారి మీద కోపంతో. మాకు సనాతనను ఎప్పుడు ఇట్లా ఇంజెక్ట్ చేసిన గిరీష్ అన్న లెఫ్ట్ భావజాలాలు ఉన్న కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా ఎప్పుడు హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో బండి సంజయ్ని తిట్టాలని వాళ్ళ జత కట్టినప్పుడే నీ మీద సగం మందికి ఇంట్రెస్ట్ పోయింది. చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేసుకురు. సరే అన్న పంత మారుస్తాడేమో, కొంచెం కొంచెం పద్ధతిగా వస్తాడేమో, మన లైన్కి వస్తాడేమో, బండి సంజయ్ ఒక్కడు వ్యతిరేకం కావచ్చు కానీ హిందూ ధర్మం ఆయనకు వ్యతిరేకంగా లేదు కదా. సో మళ్ళీ గిరీష్ అని ఆయన తప్పు తెలుసుకొని ఈ స్టాండ్ వైపు వస్తాడేమో, చాలా చాకచక్యంగా మాట్లాడతాడు, హిందీ ఇంగ్లీష్ ఎవరికైనా కౌంటర్ ఇవ్వగల సత్తా ఉన్న మొగుడు మా గిరీష్ అని అనుకున్నాం. రాను రాను రాజుగురం గాడిద అయినట్టు అన్న ఏ స్థాయికి దిగజారినంటే రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న రావణ్ ప్రశ్న అలియాస్ జోసెఫ్ కూడా మద్దతు ఇచ్చే స్థాయికి దిగజారిపోయాడు. ఇదే రావణ్ ప్రతి వీడియోలో ఏదో ఒక విధంగా హిందువులను ద్వేషించడం. ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసినందుకు ఆయనను అరెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ బెయిలిస్తున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టు. వాడు ఎన్నోసార్లు హిందూ మతం మీద వెటకారం చేయడం, హిందూ దేవి దేవతలను దూషణ చేయడం, సాక్షాత్తు మన రాముని ఏ విధంగా మాట్లాడు, ఇవన్నీ మీరు చూశారు కదా. మీరు మాకంటే ఎక్కువ బరస్ట్ కావాలి. అలాంటి మీరు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారంటే మీ స్థాయి చాలా దిగజార్చుకున్నారనా. ఎందుకంటే నిన్న మీరు ఏదైతే వీడియో చేసిర్రో ఒకసారి కింద కామెంట్ చూడండి, ఎంత కిందికి దిగజారిపోయారు. అసలు వాడు మన హిందూ ధర్మాన్ని ఏమన్నాడు మీకు గుర్తు లేదా మళ్ళీ మీకు గుర్తు చేయాలా? సరేనా, మీరు మర్చిపోయి ఉంటారు బండి సంజయ్ గారి మీద కోపంతో వాడన్న మాటలు మీరు మర్చిపోయి ఉంటారు. కానీ ఒక్కసారి మన ధర్మం గురించి వాడు ఏం మాట్లాడో 1 by 1 వీడియోస్ నీకు చూపిస్తానా. ఫస్ట్ వచ్చేసి సనాతన ధర్మమా, అదేంది సన్నాతుల ధర్మమా. సన్న ఆతుల ధర్మం అని చెప్పని అంటారు. సన్న ఆతుల ధర్మం అన్న చూడన్నా మన ధర్మం గురించి గిరీష్ అన్న వాడు ఎంత గలీజ్గా మాట్లాడిండు. కొంచెమన్నా సిగ్గుండాలి గానా వాడికి సపోర్ట్ చేస్తున్నావు. రాముని ఆదర్శంగా తీసుకుంటే భర్తలందరూ, నేను చెప్పనన్నా ఒకసారి వీడియో చూడు. చేతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్య అగ్నిప్రవేశం చేస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా. ఇలాంటి సన్నాసికానా నువ్వు సపోర్ట్ చేసేది? కొంచెమైనా ఉండాలి గానా మీకు. ఇక బంగ్లాదేశ్ ఇష్యూ వచ్చినప్పుడు లేకి కొడుకులు అన్నాడనా. ఎక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు బండి సంజయ్ గారి మీద కోపంతో ఈ విధంగా కన్నా నువ్వు సపోర్ట్ చేసేది. పవన్ కళ్యాణ్ గారు తిడితే తప్పు లేదా అనే కొంతమంది మేధావులకు పవన్ కళ్యాణ్ గారి భార్యను పిల్లల్ని కొంతమంది వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అప్పుడు అరే నా భార్య పిల్లల జోలికి రావద్దని చెప్పు చూయించిండు. ప్రశ్న రామని లేదే, వైసీపీ వాళ్ళని అన్నాడు. మరి ఈ ప్రశ్న అనేటోడు నేను వైసీపీ అని అఫీషియల్గా చెప్పడే, మరి వైసీపీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వీడు నాస్తికుడు అంటాడు. మరి దళిత క్రైస్తవ సభకు వీడికేం పని? దీని గురించి క్వశ్చన్ చేయరా? పవన్ కళ్యాణ్ అన్నది ఎవరిని? వైసీపీ వాళ్ళను. మరి రెచ్చిపోవాల్సింది, ఆయన తిట్టాల్సింది ఎవరు? వైసీపీ వాళ్ళు. మరి కండువా వేసుకొని పేటీఎం పడా వీడు? మీరు చెప్పండి. ఈ విధవా నాస్తికుడు అని చెప్పుకుంటాడు, ఆ బైరి నరేష్ ఉంటాడు, ఏ మతాన్ని అడిగి కడిగి పారేస్తాడు. మరి వీడేంది ఎప్పుడు హిందూ మతం మీద ఏడుస్తాడు?
ఇలాంటి వ్యక్తికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే గిరీష్ అన్న నువ్వు కళ్ళు తెరుచుకోవాలి. ఇప్పటికైనా పోయింది ఏం లేదు, మేమందరం మీ తమ్ములం. మీరు ఒక దిక్సూచిలాగా ముందుకు నడుస్తేనే మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి గురించి వాడు కామెంట్ చేస్తే మాకు నో ప్రాబ్లం. ఆయన ఆంధ్ర డిప్యూటీ సీఎం అయితే ఆయనకు సినిమాల ఫ్యాన్స్ ఉండొచ్చాం, కానీ ప్రాంతం విషయానికి వచ్చేవరకే మాకు తెలంగాణ వాదులు మా గద్దర్ లాంటి వాళ్ళే మాకు ముఖ్యం. కానీ వాడు హిందూ ధర్మాన్ని ఏ విధంగా దూషించాడో వీడియోస్ రూపంలో మీకు చూపిస్తున్నానా. మీరు మారాల్సిన టైం వచ్చింది. ప్లీజ్ అన్న వేకప్.